మేడారం జాతరకు వెళ్లే భక్తులు గట్టమ్మ ఆలయానికి తప్పనిసరిగా మొక్కులు సమర్పించుకోవడం ఆనవాయితీ. దీంతోనే అమ్మవారికి మొదటి మొక్కుల తల్లిగా పేరుంది. మేడారం వెళ్లే భక్తులతో పాటు ప్రతి వాహనం ఇక్కడ ఆగి మొక్కులు చెల్లించుకునే సాంప్రదాయం ఉంది. గట్టమ్మ ఆలయాన్ని గేట్వే ఆఫ్ మేడారంగా కూడా పిలుస్తారు. అసలు వీరవనితల చరిత్రలో గట్టమ్మ ఎవరు? సమ్మక్క సారలమ్మ చరిత్రపై వివిధ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కాగా కొంతమంది చరిత్రకారులు చెబుతున్న ప్రకారం క్రీస్తు శకం 12వ శతాబ్దంలో ఓరుగల్లును పాలిస్తున్న ప్రతాపరుద్రుడు రాజ్యాకాంక్షతో పగిడిద్దరాజుపై దండెత్తాడు. యుద్ధపోరులో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ వీరమరణం పొందగా పరాజయ భావంతో జంపన్న సంపెంగ వాగులో దూకి చనిపోయాడు. సమ్మక్క వీరోచిత పోరాటం చేయగా కాకతీయుల సైన్యాధిపతి అయిన యుగంధరుడు వెనక నుంచి వచ్చి పడవడంతో తీవ్రంగా గాయపడిన సమ్మక్క సైన్యానికి చిక్కకుండా అడవిలోకి వెళ్తుంది. యుద్ధంలో సమ్మక్కకు అంగరక్షకులుగా గట్టమ్మ తల్లి తదితరులు ఉన్నారు. కాగా గట్టమ్మ తల్లి ధైర్య పరాక్రమాలతో శత్రువులతో సమ్మక్కతో పాటు వీరోచితంగా పోరాడింది. దీంతోనే ప్రతాపరుద్రుడితో జరిగిన యుద్ధంలో సమ్మక్క తల్లి కుటుంబంతో పాటు ఎంతో మంది ఆదివాసీ, గిరిజన, కోయవీరులు అమరులైనప్పటికీ వారందరికన్నా గట్టమ్మ తల్లికి ఘనమైన కీర్తి దక్కింది. సమ్మక్కకు నమ్మిన బంటుగా గట్టమ్మ తల్లి కొనసాగడం కూడా ఇందుకు కారణమైంది. అందుకే సమ్మక్క సారలక్కను దర్శించుకునే ముందు గట్టమ్మ తల్లి దర్శనం కూడా చేసుకుంటారు.